the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా మనం డిస్కస్ చేస్తున్నాం. అలాంటి సూపర్లేటివ్ టాపిక్స్ పైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో. సో ఈ డిపోకి సంబంధించి డిపో మేనేజర్ కానివ్వండి, డిపో సిబ్బంది కానివ్వండి, కండక్టర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, అందరూ కూడా మహిళలే కావడం ప్రత్యేకత. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో ఆ రాష్ట్ర లేదా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. సో ఆ ప్రభుత్వానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ గారు ప్రారంభించారు. సరోజినీ నగర్లోని పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. గుర్తుంచుకోండి, దేశంలోని తొలి మహిళా బస్ డిపో ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైంది. ఆ బస్ డిపో పేరేంటి అంటారు, సఖీ డిపో. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్స్, కండక్టర్స్ ఇలా పనిచేసే సిబ్బంది అందరూ కూడా మహిళలే ఉంటారని తెలిపారు. దీనికోసం మొత్తం 225 మందిని కేటాయించమని మంత్రి గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపుగా మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, జీశాట్ N2 ఉపగ్రహ ప్రయోగం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ దీని యొక్క వెయిట్ ఏదైతే ఉంటుందో, ఈ శాటిలైట్ యొక్క వెయిట్ వచ్చేసి 4700 కిలోల బరువు. కాబట్టి దీన్ని మన భారతదేశ పరిజ్ఞానంతో ముఖ్యంగా MK3 వాహక నౌక ద్వారా పంపడం అసాధ్యం. కాబట్టి ఏం చేసాం మనము, అమెరికాకి సంబంధించి ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ సంస్థ ఉంది కదా, స్పేస్ సంబంధించి ఫాల్కన్ 9 రాకెట్ అత్యంత బరువున్న ఉపగ్రహాలను కూడా నింగిలోకి తీసుకెళ్లే సామర్థ్యం దాని సొంతము. సో దాని నుండి పంపించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు అందించడానికి. ఉదాహరణ తీసుకుంటే మనం అండమాన్ కానీ లేదా లక్షద్వీప్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఉద్దేశించబడిన ఉపగ్రహం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన జీశాట్ N2 జీశాట్ 20 ఉపగ్రహము ప్రయోగానికి సిద్ధమైపోయింది. సో దాన్ని ప్రయోగం చేయడం జరిగింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ భారత కాలమాన ప్రక్రియ అంత అవసరం లేదు. సో ఈ ప్రయోగం అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. గుర్తుపెట్టుకోండి. ఇక ఇంటర్నెట్ అనగా మనకు స్పేస్కి సంబంధించి స్టార్ లింక్ ప్రాజెక్ట్ కానీ ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ ఐడెంటిఫికేషన్, ఒక కొత్త రకమైన మొక్క ఆనవాలను బొటానికల్ సైంటిస్టులు ఇటీవల గుర్తించారు. ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో దీన్ని గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే సపర్ల హిల్స్. సో సపర్ల హిల్స్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో దీని యొక్క ఆనవాలను బొటానికల్ సైంటిస్టులు కనుగొనడం జరిగింది. రేర్ ఫ్లవరింగ్ స్పెసీస్. గుర్తుంచుకోండి, మొక్క జాతి ఏదైనా ఒక మొక్క జాతి లేదా జంతు జాతి ఇటీవల వార్తల్లోకి వచ్చిందంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. ఆ సైంటిఫిక్ నేమ్ ఏంటి ఇక్కడ, క్రైనం ఆంద్రికం. సో క్రైనం ఆంద్రికం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి, ఒక మొక్కన, జంతువా, వార్తల్లో గుర్తించబడిన ఒక కొత్త రకమైన చేపన, ఇలా అడుగుతారు. నెక్స్ట్ మన టార్గెట్, మనకు వాస్తవంగా రష్యాతో ట్రేడ్ అనేది అద్భుతంగా ఉంటుంది, ద బెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా. మనం ఒక టార్గెట్ నిర్ణయించుకున్నాం, రష్యాతో వాణిజ్యం అనేది $100 బిలియన్ చేరాలి 2030 వరకల్లా అని. అంతకంటే ముందే చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు రీసెంట్గా చెప్పిన మాట. సో ద్వైపాక్షిక వాణిజ్యంపై సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించి రష్యాతో 2030 నాటికి $100 బిలియన్ అంటే 8.40 లక్షల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం కాగా అంతకు ముందే సాకారం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల జరిగిన ఒక సదస్సులో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మాట్లాడుతూ ద్వైపాక్షిక వాణిజ్యానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. చెల్లింపులు రవాణా విషయంలో మంచి ప్రగతి సాధించిన
ఇంకా చేయాల్సిన పని కొంత ఉంది. ప్రస్తుత ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలి. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్య అంచనా $66 బిలియన్ ఉంది. భారత్లో తయారీపై రష్యాకు ఆసక్తి పెరుగుతున్నందున సంయుక్త సంస్థలకు మంచి ప్రోత్సాహం లభించనుంది. ఈ నేపథ్యంలో $100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని 2030 లోపే సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక 2024లో అత్యంత ఆరోగ్యవంతమైన టాప్ 10 దేశాలు. ఇటీవల ఒక సర్వే సంస్థ గ్రేట్ పవర్ ఇండెక్స్ 2024 పేరిట ఒక సూచిని విడుదల చేసింది, ర్యాంకింగ్స్. ఇందులో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే ప్రజల ఆయుర్దాయం, శిశు మరణాల రేటు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆత్మహత్యల శాతం, కాలుష్యం బారిన పడిన వారి శాతం తదితర అంశాల ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మరి అలా ప్రపంచంలో అత్యంత ఆరోగ్యవంతమైన దేశంగా సింగపూర్ టాప్ పొజిషన్లో నిలిచింది. సో సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ స్పెయిన్, ఫిఫ్త్ దక్షిణ కొరియా, భారత స్థానం వచ్చేసి 23rd పొజిషన్. గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్క పారామీటర్ స్కోరింగ్ ఆధారంగా ఈ ర్యాంక్లను కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసేసి సో ఇటీవల భారత ఆహార సంస్థ గృహ వినియోగ వ్యయ సర్వే వారు చేసిన సర్వే ఆధారంగా భారతదేశంలో వాస్తవం ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. సో బెనిఫిషరీస్కి బెనిఫిట్స్ని అందించడం. అందులో భాగంగా మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, సో మనం రేషన్ షాపులు అంటాం కదా, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇటువంటివి చూస్తాం. ఆ అంశానికి సంబంధించిన ర్యాంకులు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సక్రమంగా అందాల్సిన నిత్యావసర వస్తువులు పక్కదారి పడుతున్నాయి. 2022 ఆగస్టు నుండి 2023 జూలై మధ్యకాలంలో సుమారు 20 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యము, గోధుమలు అంటే 28% సరుకులు లబ్ధిదారులకు అందలేదు. 2015లో ఇలా పక్కదారి పట్టిన సరుకులు 46%. ఈ వృధా శాతం అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ శాతం జాతీయ సగటు 28% కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల సంఖ్య 14. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పక్కదారి పడుతున్న రేషన్ రాష్ట్రాల వారీగా ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ టాప్లో పక్కదారి పడుతున్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్, థర్డ్ వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతరిక్షంలో చేపల పెంపకం అనే టాపిక్. ఇక్కడ ఎవరు ఈ శాస్త్రవేత్తలు అంటే చైనాకు చెందిన శాస్త్రవేత్తల ఘనత. అంతరిక్షంలో ఇటీవల షింజో ప్రయోగంలో భాగంగా సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష ప్రయోగంలో చైనా వ్యోమగాములు కొత్త రికార్డును సృష్టించారు. మొదటిసారిగా రోదస్లో చేపలను పెంచారు. నవంబర్ 4వ తేదీన ముగిసిన షింజో 18 మిషన్లో భాగంగా ఈ ప్రయోగాన్ని వారు జరిపారు. అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో జలచరాల మనుగడ సాగించగలవా అనేది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇందుకోసం మనుషుల జన్యువులతో కొంత పోలి ఉండే త్వరగా పెరిగే జీబ్రా ఫిష్లను ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కాలుష్య కారకాలు. సో వీటిని ఎమిట్ చేస్తున్న ర్యాంకులకు సంబంధించి కనుక మనం చూస్తే షాంఘై చైనాకి సంబంధించింది, టోక్యో జపాన్కి సంబంధించింది, మరియు న్యూయార్క్ ఇవి టాప్ పొజిషన్లో ఉన్నాయి గ్లోబల్ లీడింగ్ ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఇటువంటివి వీటికి ద్వారానే కదా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. దేనికి పర్యవసానంగా చూస్తున్నాం మనం? వాతావరణం మార్పు. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ విషయంలో ఇవి టాప్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ, లేదా జాతీయ అంశాల్లో భాగంగా పేరు మార్పు సంబంధిత అంశాలు, రైల్వే స్టేషన్ల పేర్లు, నగరాల పేర్లు, పథకాల పేర్లు, సో ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీకి సంబంధించి సో ఢిల్లీలో ఉన్న సరాయ్ కాలే ఖాన్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇటీవల అనౌన్స్ చేశారు. ఏంటట? ఒక చౌక, ఏంటంటే ఒక ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ ఢిల్లీలో ఉంది కదా, దాని పేరు, ఆ చౌక్ పేరు ఇప్పటి వరకు సరాయ్ కాలే ఖాన్ అనే పేరు ఉండేది. ఈ చౌక్ పేరు, ఆ ప్రాంతం పేరు, దాన్ని ఎవరి పేరుతో నామకరణం చేశారంటే భగవాన్ బిర్సా ముండా పేరుతో. మనందరికీ తెలుసు నవంబర్ 15 జనజాతీయ గౌరవ దివస్, బిర్సా ముండా గారి జయంతి ఉత్సవాలు జరిగినాయి. 150th బర్త్ యానివర్సరీ మనం చూసాం. ఈ సందర్భంగా భారత ప్రధాని గారు పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేశారు. సో బిర్సా ముండా గారి పేరుతో ఈ చౌక్ పేరుని నామకరణం చేశారు. పాత పేరు ఏంటట? సరాయ్ కాలే ఖాన్. కొత్త పేరు ఏంటిది? భగవాన్ బిర్సా ముండా గారి పేరుతో. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే మారిషస్లో భారత తదుపరి హై కమిషనర్గా అనురాగ్ శ్రీవాస్తవ్ గారి నియామకం. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. మనందరికీ తెలుసు భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. సో దేశాల మధ్య రాయబారులు అనే వాళ్ళని మనం తరచూ చూస్తూ ఉంటాం.
ఏ దేశం కూడా ప్రపంచంలో సొంతంగా మనుగడ సాగించలేదు. సో ఇక్కడ వివిధ దేశాలతో సంబంధాలు చూసుకోవాలి. ఉదాహరణకు తీసుకుంటే భారత్ అమెరికా, భారత్ రష్యా, భారత్ ఆస్ట్రేలియా. ఇక్కడ భారతదేశం అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది అనుకోండి. ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే రాయబారులు ఉండాలి. అమెరికా నుండి భారతదేశంలో ఒకరు ఉంటారు, భారతదేశంలో అమెరికాలో. భారతదేశం నుండి రష్యాలో ఒకరు ఉంటారు, రష్యా నుండి భారత్లో. భారత్ నుండి మాల్దీవ్స్లో ఒకరు ఉంటారు, మాల్దీవ్స్ నుండి భారత్లో ఒకరు ఉంటారు. అలాగే సో ఇక్కడ హై కమిషనర్ అనే పదాన్ని ఎక్కడ వాడతామంటే కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం. మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాము. సో ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారులను హై కమిషనర్లుగా లేదా అంబాసిడర్లుగా లేదా రాయబారులుగా నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇక్కడ అనురాగ్ శ్రీవాస్తవ్ గారు మారిషస్లో తదుపరి హై కమిషనర్గా నియమితులవడం జరిగింది. మారిషస్లో భారతదేశ తదుపరి హై కమిషనర్గా అనురాగ్ శ్రీవాస్తవ్ గారు నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. 1999 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన తను, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లో వ్యక్తి, సాంస్కృతిక సారథిగా, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిగా వెన్నెల గారు. సో గద్దర్ గారి కుమార్తె. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం చేపడుతున్న పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, విధానాలు, పథకాల గురించి ప్రజల అవగాహన, చైతన్యం కల్పించడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా చాటేందుకు ఈ పదవిలో వెన్నెల గారిని నియమించారు. నెక్స్ట్ ఒక క్రీడాకారుడు వీడుకోలు చెబుతూ వార్తల్లోకి వచ్చారు. ఏ క్రీడాకారుడు, ఏ రంగం అంటే ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు అనేది ఇక్కడ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇండియన్ టెన్నిస్ స్టార్ ఏం పేరు? ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్. సో ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్ గారు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్రీడాకారులు వాళ్ళతో సంబంధం ఉన్న క్రీడను గుర్తుంచుకోండి. సో వీడుకోలు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చారు. రిటైర్మెంట్. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే దేశంలోని తొలి మహిళా బస్ డిపో ఢిల్లీలో ప్రారంభము, సఖీ బస్ డిపో. అండ్ GSAT-N2 ఉపగ్రహ ప్రయోగము. నెక్స్ట్ వార్తలు నిలిచిన కొత్త ఫ్లవరింగ్ ప్లాంట్ స్పేసెస్ క్రైనం ఆంద్రికం. అండ్ రష్యాతో వాణిజ్యానికి సంబంధించిన టార్గెట్. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ఆరోగ్యవంతమైన టాప్ 10 కంట్రీస్. నెక్స్ట్ పక్కదారి పడుతున్న రేషన్ రాష్ట్రాలకు సంబంధించిన ర్యాంకింగ్స్. అంతరిక్షంలో చేపల పెంపకం చైనా శాస్త్రవేత్తల అద్భుత ఘనత. నెక్స్ట్ సో టాప్ 3 ప్లేసెస్ గ్లోబల్ ఎమిటర్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పేసేసి. నెక్స్ట్ ఇటీవల ఢిల్లీలోని ఒక చౌక్ పేరు సరాయ్ కాలే ఖాన్ చౌక్ కాస్త భగవాన్ బిర్సా ముండా గారి పేరుతో నామకరణం చేయడం జరిగింది. మారిషస్లో భారత తదుపరి హై కమిషనర్గా అనురాగ్ శ్రీవాస్తవ్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ సాంస్కృతిక సారథిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గద్దర్ గారి కుమార్తె వెన్నెలగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. అండ్ ఇండియన్ టెన్నిస్ స్టార్ ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్ గారు క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.